ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కటి వాగ్దానం దేవుడు మనకి తెలియజేస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. ఏంటి అంటే, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఎంత శ్రేష్టమైన వాగ్దానం! ఈ వాగ్దానం దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. రక్షింపబడిన ప్రతి క్రైస్తవుడికి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్న ప్రతి విశ్వాసికి దేవుడు ఈ వాగ్దానం ఇవ్వాలనుకుంటున్నాడు. ఏమని? నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటంగా ఉంటావు. భూషణ కిరీటంగా ఉండడం అంటే గొప్ప విషయమే కదండి. దేవుని చేతిలో భూషణ కిరీటంగా ఉంటావు. నీ దేవుని చేతిలో రాజకీయ మకుటంగా ఉంటావు. అంటే జ్ఞానంగా, రాజకీయవేత్తలకు చూడండి ఎంత జ్ఞానం ఉంటుంది. ఆ యొక్క దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజల్ని పరిపాలించడానికి వారికి తగిన జ్ఞానం ఉంటుంది కదా రాజకీయవేత్తలకి. సో దేవుడు మనకి రాజకీయ మకుటంగా ఉంచుతానంటున్నాడు. ఈనాడు చాలామంది జీవితాల్లో కూడా నాకు జ్ఞానం లేదు, నా ఇంటిని కట్టుకోవడానికి నాకు జ్ఞానం లేదు, నా బిడ్డల్ని పెంచడానికి, సరైన మార్గంలో పెంచడానికి తగిన జ్ఞానం నాకు లేదు, నా భర్తని దేవుని బాటలో నడిపించుటకు తగిన జ్ఞానం లేదు, నేను అజ్ఞానిని, నా భార్య ఇలా నశించిపోతుంది, నా భార్యని దేవుని బాటలో నడిపించుటకు నాకు తగిన జ్ఞానం లేదు, లీడర్షిప్ క్వాలిటీస్, నాయకత్వపు ఆ యొక్క లక్షణాలు నాలో లేవు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఉద్యోగం చేయడానికి జ్ఞానం లేదు, చదవడానికి జ్ఞానం లేదు, ఒక ఉద్యోగం సంపాదించడానికి జ్ఞానం నాకు సరిపోవట్లేదని చాలామంది బాధపడుతుంటారు. ఎందుకంటే వారి జీవితంలో వారు రాజకీయ మకుటంగా ఉండలేకపోతున్నారు, భూషణ కిరీటంగా వారు ఉండలేకపోతున్నారు. కనుకనే వారి జీవితంలో ఆ దుఃఖం, ఆ వెలితి ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు రాజకీయ మకుటంగా ఉంటావు, నువ్వు భూషణ కిరీటంగా ఉంటావు అంటున్నాడు. ఆ మాట విన్నప్పుడు బాగానే అనిపిస్తుంది. భూషణ కిరీటంగా నేను ఉండాలి దేవా, రాజకీయ మకుటంగా నేను అవ్వాలి ప్రవ్వా అని మనం అడుగుతూ ఉంటాం, తప్పులేదు. కానీ ఆ విధంగా మనం ఉండాలి అంటే ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో ఉండాలి. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటంగా ఉంటావు అన్నాడు. నువ్వు దేవుని చేతిలో ఉన్నావా? ఈరోజు నువ్వు దేవుని చేతిలో ఉంటే దేవుడు నీకు జ్ఞానం ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. దేవుని చేతిలో ఉండి, దేవా నాకు జ్ఞానం ఇవ్వయ్యా, నన్ను రాజకీయ మకుటంగా చేతండ్రి అని నువ్వు అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆ విధంగా చేస్తాడు. ఈనాడు చాలామంది దేవుని ద్వారా ఆశీర్వాదాలు కావాలి కానీ దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడరు. దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడతారు కానీ దేవుని చేతిలో ఉండాలనుకోరు. దేవుని చేతిలో ఉండడం సులభమా అంటే సులభం కాదండి. దేవుని చేతిలో ఉంటే నీకు క్షేమం ఉంటుంది, దేవుని చేతిలో ఉంటే భద్రత ఉంటుంది, దేవుని చేతిలో ఉంటే నీకు సమృద్ధి ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. కానీ దేవుని చేతిలో ఉంటే కొన్నిసార్లు దేవుడు నిన్ను విరగ్గొట్టాలనుకుంటాడు. నీ జీవితాన్ని సరిచేయడం కొరకు, నువ్వు ఇంకా ఫలభరితంగా ఉండాలని నిన్ను దేవుడు నలగొట్టాలనుకుంటాడు. నీకు కొన్ని పాఠాలు నేర్పించాలనుకుంటాడు, నీకు జ్ఞానం ఇవ్వాలనుకుంటాడు. అయితే నువ్వు అట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని చేతిలోనే, దేవుని సన్నిధిలోనే, దేవుని సముఖములోనే ఉండినట్లయితే ఖచ్చితంగా నిన్ను రాజకీయ మకుటంగా చేస్తాడు. ఈ బిడ్డ నిజంగా, ఈ వ్యక్తి ఇంత జ్ఞానంగా ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఈ వ్యక్తి ఇంత జ్ఞానంగా ఈ పనిని ఎలా చేశాడు, ఈ వ్యక్తి ఇంత జ్ఞానవంతుడు ఎలా అయిపోయాడు అని ప్రజలు సైతం ఆలోచించేటట్లు, ఆశ్చర్యపడేటట్లు దేవుడు కార్యాలు చేస్తాడండి. ఆనాడు సొలొమోను జీవితంలో కూడా మనం చూసినట్లయితే సొలొమోన్ని దేవుడు సమస్త జనుల కంటే జ్ఞానవంతుడిగా చేశాడు. సొలొమోను అందరికంటే జ్ఞానవంతుడు కదా. సొలొమోను కట్టి జ్ఞానం ఎట్లా వచ్చింది అంటే సొలొమోను దేవుని చేతిలోకి వచ్చాడు. ప్రభువా, దేవుని చేతిలో దేవునికి మొరపెట్టాడు. ప్రభువా, నీ ప్రజల్ని నాకు పరిపాలించడానికి ఇచ్చావు, అయితే ఈ ప్రజల్ని పరిపాలించడానికి నాకు కావాల్సిన జ్ఞానం ఇవ్వు అని దేవుని అడిగాడు.
సొలొమోను దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని చేతిలో తన జీవితాన్ని పెట్టి నేను ఒక అజ్ఞానిని, నన్ను ఒక జ్ఞానవంతుడిగా తీర్చిదిద్దు అని అడిగాడు గనుకనే దేవుడు ఏం చేశాడంటే సొలొమోనుకి విలువైన శ్రేష్టమైన సమస్త జనులందరికంటే గొప్ప జ్ఞానం ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీకున్న ప్రతి పనిలో, ప్రతి అవసరతలో, ప్రతి సమయంలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే, దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని దేవుని చేతిలో నువ్వు పెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను శాశ్వత సౌభాగ్యసంగా, రాజకీయ మకుటంగా, భూషణ కిరీటంగా ఉంచుతాడు. కాబట్టి దేవుని చేతిలో మన జీవితాలు పెడదాం, దేవునికి అనుకూలంగా బ్రతకడానికే ప్రయత్నిద్దాం. తద్వారా దేవుని ద్వారా రాజకీయ మకుటాలుగా, భూషణ కిరీటంగా తీర్చబడదాం. అటువంటి గొప్ప కృప ప్రభువు మనకు ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.